ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అప్పుడు అతడు యేసు తన కొరకు చేసిన వాటిని సమస్త పట్టణంలో ప్రకటించుచూ పోయిను. లూకాసు వార్త 8:39. సేనా దెయ్యాలు పట్టినవాడు దేవుని చేత స్వస్థపరచబడ్డాడు. దేవుడు చెప్తాడు, ఇక నువ్వు వెళ్ళు నీ ఇంటికి, దేవుడు నీకు ఎట్టి కార్యం చేశాడో చెప్పు అని అంటాడు. ఆ స్వస్థత నొందినవాడు తన ఇంటి వారికే కాదు, ఆ పట్టణం అంతా యేసు తన ఎడల జరిగించిన కార్యాన్ని ప్రకటించాడు. మనమైతే దేవుడు మనకన్నీ ఇచ్చినా, ఎన్నో కార్యాలు చేసినా మనలోనే దాచుకుంటాం. మరి అందరికీ చెప్తే నీవు ఒక క్రైస్తవుడు అని తెలిసిపోతుంది కదా. మళ్ళీ క్యాస్ట్ ఫీలింగు, చిన్న చూపు చూస్తారని భయం. దేవుడు నిన్ను స్వస్థపరిచింది, నిన్ను రక్షించింది నీ క్యాస్ట్ చూసో లేక నీ స్థాయి చూసో కాదు. నీవు దీనుడు అని, దీన మనసుతో ఆయన యొద్దకు చేరావని. కాబట్టి ధైర్యంగా క్రీస్తు నీకు చేసిన మేలను ప్రకటించడానికి ప్రయత్నించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.